ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సౌందర్య లహరిలోని 95వ శ్లోకం యొక్క భావాన్ని, ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఈ శ్లోక పారాయణం వల్ల చర్మ వ్యాధులు, వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక్కడ ఈ యంత్రాన్ని పెట్టి ఆరాధించడం వల్ల మీకు రకరకాల దుర్లభమైన వ్యాధులు తగ్గడం, అణిమా సిద్ధులు కూడా సాధించగలుగుతారు యోగులు. ఇక ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే, ఓ తల్లి, నీవు పరమశివుని అర్ధాంగివి. సాధారణ మానవులకు నీ పాదసేవ దుర్లభ. అణిమా సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదముల చెంతకు చేరలేక నీ ద్వారా సమీపమునందే నిలిచిపోయారు కదా. కనుకనే అణిమాది సిద్ధులను ఆశ్రయించి వారి ద్వారానే మీ సేవను రూపుసిద్ధిని, వారికి దర్శన భాగ్యమును దొరుకుతుంది అమ్మ. వారికి స్థిరాంతకరణ శక్తి ఉండుట చేత నీ దర్శన భాగ్యము వారికి అనుగ్రహం మొదలగు సిద్ధులు లభిస్తున్నాయన్న విషయం యథార్థమే కదా అని శంకరవారు చెప్తున్నారు. ఇక్కడ తంత్రం ఏంటంటే, యంత్రమును బంగారు రేఖపై వ్రాసి మంచి నువ్వుల నూనెతో నానవేసి 3 రోజులు పూజించి భక్తిగా ఈ శ్లోకమును ప్రతిరోజు పూజా సమయం సహస్ర పర్యాయములు పారాయణం చేయాలి. సహస్రం అంటే 1000 సార్లు. నువ్వులతో కూడిన అన్నము, బెల్లము కలిపి నివేదన చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు. యంత్రమును తడిసిన నువ్వుల నూనెను వ్రణములపై రాసినచో వెంటనే తగ్గుతుంది. ఎందుకైతే వ్రణాలు ఏర్పడతాయో వాటిపై రాస్తాయి ఈ యంత్రమును తడిపిన నువ్వుల నూనెతో. చర్మవ్యాధులపై వ్రాసిన చర్మవ్యాధులు నశిస్తాయి. అడిమ, మహిమ, గరిమ, లగమ, తదా ప్రాప్తి, ప్రాకామ్య, మీషత్వ, వశిత్వ, చాష్టభూతయ అని ఇవి అష్ట విభూతులు. హరి బ్రహ్మేంద్ర సేవిత అనే లలితానామంలో, అనగా బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల చేత సేవింపబడే శ్రీమాతను స్మరిస్తున్నాను. శ్రీనగరమున అష్టదశ సప్తదశ ప్రాకారముల నడుమ విష్ణువునకు సప్తదశ షోడశో ప్రాకారములలో, బ్రహ్మకు చతుర్దశ పంచదశ ప్రాకారముల మధ్య ఇంద్రాది లోకపాలకులకు దేవి నివాస మందిరములో ఉనికి కలిగి ఉన్నాయి. వారంతా దేవీ సేవార్థం వచ్చి ఉన్నారు. దదానోబా సత్వ అమృత నిలయోలో హితవపు నిర్విణమామ్రం సౌమ్య గురురపి కవిత్వం చకలయన్.